తెలంగాణ జేఏసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ జేఏసీ దాని అధ్యక్షులైనటువంటి లక్ష్మయ్య పులి గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణారెడ్డి గారికి, మరి జనరల్ సెక్రటరీ శ్రీధర్ గారికి, మరి ఖమ్మం మిత్రుడు సుధాకర్ గారు, మరి ఇక్కడ వచ్చిన ఆయా డిపార్ట్మెంట్లలో గత కొన్ని సంవత్సరాలుగా శ్రమ దోపిడీకి గురవుతున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా మరి నమస్సు మాంజలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజునే ఒక ఉదాహరణ చెప్పి, అంటే ఇటీవల ఒక అవుట్సోర్సింగ్ కండక్టర్, ఆర్టీసీలో పనిచేసే ఒక కండక్టర్ను నేను కలవడం జరిగింది. వాళ్ళు అంటే ఈరోజు శ్రమ దోపిడీ అనే ఏ విధంగా జరుగుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. మరి గత నెల మనం అందరం చూసినట్టుగా ప్రభుత్వం ఒక ట్రాప్ వేసింది. ఆ ట్రాప్ ఏంటంటే ఆర్టీసీ వాళ్ళందరూ కూడా ధర్నాకు పోవాలని. ధర్నాకు పోతే ఆల్రెడీ తెల్లారి 1800 కోట్ల రూపాయలు మరి మేఘా కృష్ణారెడ్డి గారికి ఇచ్చిండ్రు వాళ్ళ కంపెనీకి బస్సులు సప్లై చేయమని. అంటే 2000 మంది తెల్లారికే జాబ్ ఎక్కుతారు. దానికోసము అంటే ఒక సంస్థను కొంతమంది ప్రేమిస్తారు. ఆ విధంగా శంకర్ గౌడ్ గారు బాగా ఇష్టపడ్డ సంస్థను, ఆయనకు ఆర్థిక ఇబ్బందులు ఏం లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. అయినా కానీ 47 డిగ్రీల సెంటిగ్రేడ్స్ ఉన్న ఎండలో ఆయన పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చనిపోయాడు. ఎంత పెద్ద కుట్ర అంటే ఆ రోజు, అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు ఈరోజు రోడ్డెక్కే పరిస్థితికి వచ్చిందనంటే ఇది రాష్ట్రం అనేది దిగ్బంధం అయిపోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే, నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యమం నడిపిస్తున్నా, అందరికీ తెలుసు వాళ్ళ బెనిఫిట్. అందులో 25,000 మంది రిటైర్డ్ అయ్యారు. అంటే 25,000 మంది రిటైర్డ్ అయితే మళ్ళీ 25 మంది నౌకరు చేపియాలి కదా, చేపిస్తారు. ఆ పనంతా ఎవరు చేస్తుండ్రో అవుట్సోర్సింగ్ వాళ్ళు చేస్తారు. ఇలా 25,000 అంటే ప్రతి నెల 600 మంది పనిచేస్తుంటే 600 మంది ఫైళ్ళు అవుట్సోర్సింగ్ వన్ మీద పడుతుంది. ఎందుకంటే ఇది ఏం లేదు కదా, ఇది అది ఎవరంటే మన చేతి వృత్తులు చేసుకునేటోళ్ళకు కటింగ్ అంటే అయిపోయాక ఇక్కడ కలం కట్ చేయి, ఈడ కట్ చేయి, ఇక్కడో ఇంటికి ఉంది అని అంటారు చూసినావా, ఈడ అట్లా ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళని పీకేస్తే అవతల పడతారు, వాళ్ళు ఎప్పుడు బిక్కుమని బతుక్కుంటూ ఉంటారు, మా దగ్గర ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎట్లా వాడుకోవాలనేది ఇవాళ 25,400 మంది పని భారము ఈ సంవత్సరంన్నర లోపు వీళ్ళ మీద పడ్డది. ఆ విధంగా ఇంకోటి, ఇప్పుడు ఆర్టీసీలో శంకర్ గౌడ్ చనిపోయిండు, అదంతా పెద్ద కుట్ర జరిగింది, అవన్నీ మీరు విన్నారు అదంతా. అయితే కండక్టర్ ఇప్పుడు ఫ్రీ బస్ అనేది పెట్టిండ్రు. ఫ్రీ బస్సులలో కొత్త బస్సులు వేయలే. తెలంగాణ విడిపోయేటప్పుడు ఆంధ్రాకు 60,000 మంది ఆర్టీసీ కార్యకర్తలు ఇచ్చిండ్రు, తెలంగాణకు 58,000 మంది ఇచ్చిండ్రు. ఆంధ్రాలో 60,000 మంది కట్నే ఉన్నారు అక్కడ, వాళ్ళేం బయటికి రాలే. 60,000 మంది ఇవాళ కూడా పనిచేస్తుండ్రు. తెలంగాణ 38,000 మంది పనిచేస్తుండ్రు. అంటే 20,000 మంది గాయబైపోయారు. ఎటు వెళ్ళిపోయినరా 20,000 మంది పాయింట్. తర్వాత మరి ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఇచ్చినాం, అంటే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయాలి, ఫుల్ ప్యాక్ ఉంటుంది. కండక్టరు అంటే ఎక్కువ అవుట్సోర్సింగ్ కండక్టర్లకే డ్యూటీ ఇస్తుంది. ఆ కొనకెళ్ళి కొన దాకా చెమట అయిపోతారు. కొత్త బస్సులు లేవు, కార్మికులను పెంచారు, అవే బస్సులు పెడతారు, అలా జనం ఇరకాలే. కండక్టర్ ముందటికెళ్ళి వెనకకి వచ్చేట వరకు అయిపోతుంది. మళ్ళీ పైనకెళ్ళి ఇప్పుడు ఫ్రీ బస్ టికెట్ నా దగ్గర 2 టికెట్లు ఉంటాయి. ఒకటి నా భార్య భర్త ఎక్కినానుకో, భార్యకు ఫ్రీ, ఆ టికెట్ ఒకటి ఇస్తారు. నా టికెట్ 2 నా జేబులో పెట్టుకున్నా, చెకింగ్ కూడా వస్తాడు. రాగానే బై మిస్టేక్ నా భార్య టికెట్ వచ్చిందనుకో, ఫ్రీ టికెట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఫస్ట్ సస్పెండ్ చేస్తారు. సస్పెండ్గా రిమూవ్ అయ్యే ఆర్టీసీలో. అలా బలైపోతున్నది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. నా దగ్గరకు వస్తున్న లిస్టు ఈ విధంగా. ఇంతకుముందు సూర్యాపేట తమ్ముడు మాట్లాడిండు, అక్కడ తమ్ముడు మాట్లాడి, నిజామాబాద్ యూనివర్సిటీ బ్రదర్ మాట్లాడిండు. ఈ విధంగా ప్రభుత్వము అంటే ఒక ముఖ్యమంత్రి అనేటోళ్ళు కానీ ప్రభుత్వ పెద్దలు పిల్లలు అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులు కానీ తెలంగాణ ప్రజలను పిల్లల లెక్క ఫీల్ కావాలి, ఆయన ఇంటి పెద్ద లెక్క ఫీల్ కావాలి. వాడేమైపోతే నాకేంది, వీళ్ళైపోతే. నిన్న మీరు సుధాకర్ చెప్తుండే ఏమని, బట్టి గారు గిట్ల నిన్ను ఎందుకు బీకలే అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు. మనకు అర్థం కాలే కానీ నిన్ను పళ్ళె పెట్టుకున్నాడే ఎక్కువ, నేను బీకలే కదా, ఆయనతో బీకేస్తా నువ్వు ఏం చేస్తావు అనే టైప్లో ఈరోజు ప్రభుత్వ పెద్దలు అంటే ఒక హ్యూమన్ టచ్ అనేది లేకుండా, ఒక మనిషికి ఒక విలువ అనేది లేకుండా, ఈరోజు నేను నీకు ఈరోజు 1000 కోట్లు నువ్వు సంపాదించడానికి సరిపోవు నీ ఇంట్లో ఉన్న నలుగురికి. మరి 10,000 రూపాయలతో 13,000 రూపాయలతో, అంటే అన్ని కటింగ్లు వచ్చేది 13,000 కదా, ఆ 13,000 రూపాయలతో ఇంట్లో ఒక మినిమం నలుగురున్న ఎట్లా బతుకుతారు అనేది ప్రభుత్వం మినిమం ఆలోచన చేయాల్సిన అవసరం. ఆ ఆలోచన సుప్రీంకోర్టు చేసింది. అందుకనే
సమాన పని సమాన వేతనం అని చెప్పింది. మరి ఈరోజు దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వంకి ఏం నొప్పి? నీ ఇంటకెళ్ళిస్తున్నావా? 10 ఏళ్ళు పెద్ద మనిషి ఉండే బాగా ఏలాడిండు, కనబడకుండా పోయిండు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మద్దతు తెలుపుతామని చెప్పేసి వాళ్ళు ఎవరో వస్తుండ్రు. రేపు ఇవాళ ఆ రోజు నువ్వు వీళ్ళకి మద్దతుకి ఇచ్చినావు, రేపు మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టకున్నా కానీ నోటి మాట కోమారెడ్డి గారు, వెంకరెడ్డి గారు ఇచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు, అందరు ఇచ్చిండ్రు. ఈరోజు నీ చేతికి అధికారం వచ్చింది. ఈరోజు వాళ్లకు పిఆర్సీ ఇవ్వడము నేను మొన్న ఆర్టిషియన్స్ ధర్నాకు పోయిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ అది వరకు అవుట్ సోర్సింగ్ అని అంటే మీ లెక్కనే వాళ్ళది పెంచిండ్రు. వాళ్ళకి ఈరోజు జీతాలు ఏదైతున్నా కానీ వాళ్ళకు కొంచెం భద్రత, కొద్దిగా ఉద్యోగ స్కేల్ అనేది కొద్ది భద్రత. అసలు అవుట్ సోర్సింగ్ అనేది ఏ భద్రత లేకుండా పోయింది. ఆర్టిషియన్స్ అనేది అద్మానమే, దానికంటే ఇంకా అద్మానమైన పరిస్థితిలో ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఉన్నది. ఇందులో చాలామంది మంత్రులు, చాలామంది ఎమ్మెల్యేలు బినామీ కంపెనీలను పెట్టుకొని, అంటే కంపెనీలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీలను నీ కంపెనీ నడవాలంటే నాకు 50% షేరు, నువ్వు ఇది నడుపుకో అని వాళ్ళతో లాలూచి అయి ఈరోజు ఈ అవుట్ సోర్సింగ్ ఒక ఇష్యూను ముందుకు పోకుండా చేసే పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రేపు మా తెలంగాణ మాకు వస్తుంది, మా ఉద్యోగం మాకు వస్తుంది, మేము చేస్తాం అని చెప్పి రేపు ఉద్యమంలో పాల్గొన్న తర్వాత ఈరోజు వచ్చిన తెలంగాణలో నా పాత్ర ఏడున్నది? మరి ఎవరైతే దోపిడీ చేస్తున్నారో అక్కడ అవుట్ సోర్సింగ్ అక్కడ కార్పొరేషన్ అయింది ఆంధ్రాలో. సరే వాళ్ళు జీతాలు పెంచినా పెరగకుండా ఇవాళ కాకుండా రేపు వాళ్ళు జర ఆలోచన చేస్తుండ్రు. పక్కనున్న కర్ణాటకలో అయింది. ఈరోజు ఇక్కడ మన తెలంగాణలో స్వయం పాలన తెలంగాణలో, మన ఆత్మగౌరవ తెలంగాణలో ఈరోజు మనకి ఈయనకి ఏమైంది? వీళ్ళంతా ఉద్యమంలో పాల్గొన్నారు కదా. తెలంగాణలో దాదాపు ఈరోజు 4 కోట్ల మంది జనాభా ఉంటే 3 కోట్ల మంది తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకంగానో పరోక్షంగానో అందరు పాల్గొన్న వాళ్ళే. మరి ఈరోజు వాళ్ళ వాటా ఎక్కడున్నది? వాళ్ళ వాటా అంటే నువ్వు చేసుకున్న దోపిడిలో వాటా ఏం అడుగుతలేదు. వాటా మాత్రం బరాబర్ ఇచ్చిండ్రు. ఎల్లు ఇచ్చిండ్రు? తెలంగాణ తెచ్చుకున్న అప్పులల్లి ఇచ్చిండ్రు మన వాటా. ఆ వాటా అప్పులలో బరాబర్ ఇచ్చిండ్రు. కానీ ఈరోజు వచ్చిన సంపదనలో తెచ్చిన అప్పులో మాత్రం మనకి ఇలా కట్టేదానిలో మాత్రం మనకి ఇచ్చిండ్రు. నేను ఇటీవల ఆర్బీఐ గవర్నర్ గారి దగ్గర పోయినా, దయచేసి తెలంగాణకి అప్పియకండి, వాళ్ళంతా వాడుకుంటుండ్రు. ఈరోజు వాళ్ళ నిర్మాణాల పైన ఉన్న శ్రద్ధ, నిర్మాణాలు అంటే ఇప్పుడు కేబీఆర్ లేటెస్ట్గా రోడ్ నెంబర్ 12 ఉన్నది. రోడ్ నెంబర్ 12 రోడ్డు వెడల్పు చేయాలని అన్నిటికీ మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసి అలా బాలకృష్ణ ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు పోతున్నాయి, అవి పోవద్దని ఏకంగా ఇప్పుడు బ్రిడ్జ్ చేస్తుండ్రు. బ్రిడ్జికి ఏంది దాదాపు 54-55 వేల కోట్లు ఈజీగా అవుతాయి. అంటే వాటికి పైసలు ఉంటాయి, RRR రోడ్డుకి పైసలు ఉంటాయి, రేడియల్ రోడ్డుకి పైసలు ఉంటాయి, ఫ్యాకల్టీకి పైసలు ఉంటాయి, నిస్సిగాని తీసుకురానికి పైసలు ఉంటాయి, ఏది అందాల బామల పోటీలు పెట్టడానికి పైసలు ఉంటాయి. అవుట్ సోర్సింగ్ అనుకో రూపాయి పెంచడానికి ఎందుకు మీకు రోగం? అన్నిటికీ మా దగ్గరకు వచ్చే పైసలు లేవు, నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటావు. తక్కిన వాళ్ళందరికీ పైసలు వస్తాయి, తక్కిన వాళ్ళందరికీ రూపాయలు వస్తాయి, తక్కిన వాళ్ళు అన్నిటి కోసం నీ దగ్గర ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి. నా దగ్గరికి రాగానే నాకు ఆకలి అవుతుంది అనగానే, నాకు నొప్పి లేస్తుంది అనగానే, నాకు జ్వరం వస్తుంది అనగానే, నా ఆరోగ్యం బాగలేదు అనగానే, నాకు పక్షవాతం వచ్చింది అనగానే, నాకు యాక్సిడెంట్ అయినా నా దగ్గర కోసిన రూపాయి వెళ్ళదంటావు. అరే నువ్వు నాకు ఇచ్చిన జీతం కంటే సగటున ఒక్కొక్క ఎంప్లాయీకి నేను కొంచెం ఇటీవల నేను వీళ్ళ దగ్గర స్టడీ చేసిన, ఒక్కొక్క అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ వాళ్ళ ఇచ్చిన జీతానికి నెలకు 13,000, అంటే టోటల్ 22,000-25,000 ఏమి వస్తాయి, అంత కటింగ్ పోగా 13,000 వస్తాయి. వాళ్ళ చేతికి వచ్చే జీతానికి చూస్తే ప్రతి యావరేజ్గా చూస్తే ఒక్కొక్క మన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ప్రభుత్వానికి మినిమం 3 లక్షల పని చేస్తున్నారు. 3 లక్షల రూపాయలు సర్వీసు ప్రభుత్వానికి ఇస్తున్నారు. మీరు ఇస్తున్న జీతం ఏంటి? నేను అది ఎట్లా నా కౌంట్ ఎట్లా అంటే 25,000 మంది రిటైర్డ్ అయింది కదా, 25 మంది పని భారం వేసింది కదా, ఆల్రెడీ వీళ్ళ అవన్నీ మీరు క్యాల్కులేట్ చేస్తే హెచ్ఎల్ ఎక్కింది. ఒక్కొక్క రిటైర్డ్ అయిన ఎంప్లాయీకి నెలకు 1,50,000కే 2 లక్షల జీతం. అట్లా వాళ్ళ పని మీరు చేసి, మీ పని మీరు చేసి, 2 పనులు అన్ని కలిసి యావరేజ్ చేస్తే ఒక్కొక్క అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ నెలకు చేసే పని భారం ఎంత అంటే 3 లక్షల పని వాళ్ళు చేస్తున్నారు. మరి ఇచ్చే జీతం ఎంత? దీనిపైన ఒక కమిటీ ఎందుకు వేస్తలేరు? దీని మీద ఒక హౌస్ కమిటీ ఎందుకు వేస్తలేరు? ఈరోజు బ్రదర్ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఎన్నికలకు నెల ముందో, ఎన్నికలకు 6 నెలల ముందో బరబ్బర్ ప్రకటన వస్తుంది. మీరు కార్పొరేషన్ అన్న చేస్తారు, లేకుంటే మీకు పిఆర్సీ అన్న ఇస్తారు, మీకు డిఏ ఇస్తారు, మీకు ఏదో ఎందుకు చెప్పు, ఎన్నికలకు పోతాం కాబట్టి. మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత దానికి ఒక కమిటీ వేస్తారు, ఇక రాగానే చేస్తాం, మళ్ళీ మేనిఫెస్టోలు పెడతారు, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ
అదే బిస్కెట్ అవుతుంది. కాబట్టి ఈసారి ఏదైతే ఉద్యమం మీరు అనుకుంటున్నారో ఒకటి చెప్తా, ఈరోజు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కు అందరు రోజు ఇప్పటికీ నిన్నటికి 95 మంది చచ్చిపోయారు, 95 మెంబర్స్ నిన్నటికి చనిపోయారు. ప్రభుత్వం ఏం మాట్లాడలే. అసలు రూపాయి అంటే వీళ్ళందరూ సావాలనే చూసిండ్రు, వీళ్ళందరూ రావాలి, వీళ్ళ పైసలు ఎగ్గొట్టాలి. ఇలా ఇప్పుడు మిమ్మల్ని ముంచేది కానీ ఇక్కడ ఎవరెవరికైతే ప్రభుత్వం వేతనాలు ఇవ్వాలనో పైసలు ఇవ్వాలో వాళ్ళందరినీ ముంచింది ఏదంటే ఈ కుబేర్. మన దాంట్లో ఫస్ట్ రద్దు అనేది ఈ కుబేర్ రద్దు అనేది కంపల్సరీ ఉండాలి, నెంబర్ 1. రెండవది ఏంటంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 700 కోట్లు ప్రకటన చేశారు, తర్వాత 1000 కోట్ల ప్రకటన చేశారు. మన ముఖ్యమంత్రి గారు జేఏసీ మీటింగ్లో కూర్చొని 6000 కోట్ల ప్రకటన చేశారు. బరాబర్ రేపు 12,000 కోట్ల ప్రకటన బరాబర్ చేపిస్తాం. దానికి ఒక ఏ విధంగా అంటే తెల్లాలేస్తే ఆ సబ్జెక్ట్ పట్టుకొని ఉండాలి. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఆయన గారు రిటైర్డ్ వాళ్ళ సబ్జెక్ట్ మాట్లాడినా అంటే ఆ కమిట్మెంట్ ఎక్కడ పోయినా అవుట్సోర్సింగ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా గటర్ ఎక్కడ పోయినా మనం ఆ సబ్జెక్ట్ అనేది తెల్లాలేస్తే ఇది చెవుల జోరీగా లేక కళ్ళ ముందు లెక్క ఉండాలి. ఇది 1 డే మ్యాచ్ ఆడద్దు, దీనికి టెస్ట్ మ్యాచ్ ఆడాలి. అర్థమైందా? 1 డే మ్యాచ్ కాదు, ఉద్యమం అనేది టెస్ట్ మ్యాచ్. తెల్లారులేస్తే సాయంత్రం దాకా ఒక రోజు ఉద్యమం అనేది కాదు, ఖచ్చితంగా తీరాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ మెడలు ఉంచుతాం, ఖచ్చితంగా వాళ్ళ మీ న్యాయమైన హక్కులు తీర్పిస్తాం. కాబట్టి మీరు ఏదైతే జంతర్ మంతర్లు మీరు కార్యక్రమం చేపట్టినరో 101% ఈరోజు కామన్ మ్యాన్తోని ఉంటా అన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు కామన్ మ్యాన్తో లేదు, కామన్ ఎంప్లాయ్మెంట్తో లేడు, కామన్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్తో లేరు. ఈరోజు హ్యూమన్ రైట్ వయలేషన్స్ అవుతున్నాయి. ఆర్టికల్ 14 ఆర్టికల్ 21 అనేది వయలేషన్ పూర్తి స్థాయిలో అడుగుతుంది. కాబట్టి ఇక్కడ కుల మతాలకు అతీతంగా మీరు కేవలం మనిషి లెక్క మనం ఆలోచించాలి, మానవుని లెక్క ఆలోచించాలి. అంటే మేము కూడా మీ అసొంటోళ్ళమైన ఆలోచన ప్రభుత్వానికి తీసుకురావాలి. కాబట్టి వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడలే, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు చెప్తే వాళ్ళు వంగుతారో ఆ విధమైన భాష మనం చెప్పాలి. తక్కిన విషయాలన్నీ మీకు అందరికీ అన్ని విషయాలు తెలుసు. కానీ జంతర్ మంతర్ దగ్గర మీరు ప్రోగ్రాం తీసుకున్నది బ్రహ్మాండమైన ప్రోగ్రాము. అక్కడ మీరు అన్ని పార్టీ వాళ్ళని కలవండి, అన్ని పార్టీ వాళ్ళకు కూడా మీరు రీప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు జంతర్ మంతర్ కంటే ఎక్కువ ఏఐసీసీ ముందు మీరు ధర్నా చేస్తే బాగుంటుంది, దాంతో మీకు కొంచెం ఊపు వస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే అందులో వాళ్ళని చూసి ముఖాలు ఓట్లు వేసిన కానీ ఇక్కడ వీళ్ళ ముఖాలు చూసి ఎవరు ఓటేసారు, ఇలా ఒక్కొక్క పార్టీకి వచ్చినోడు వానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. వాళ్ళ ముఖాలు చూసి ఎవరు ఓటేయలే, ఓటేసింది వాళ్ళు తెలంగాణ ఇచ్చిందని వాళ్ళు వచ్చిండ్రు. ఒకసారి పాపం తెలంగాణ ఉద్యమ నాయకుడికి ఒకసారి ఇచ్చినాము, ఇక తెలంగాణ ఇచ్చినందుకు వీళ్ళకు కూడా వేద్దామని వేసినాం. కాబట్టి మనం వాళ్ళనే అడగాలి. ఈరోజు మీరు అనుకున్న తెలంగాణ అక్కడ లేదు, మీరు అనుకున్న పాలన అక్కడ లేదు, మీరు అనుకున్న భాగం మాకు అక్కడ లేదు. మేము అక్కడ భాగస్వామ్యం కాలేకపోతున్నాం. మేము మునుపటి ఎక్కువ దోపిడీ గురవుతున్నాం. 90 ముందు మేము బోర్ల పడ్డట్టు అయిపోయింది, అంతే కదా. ఇప్పుడు వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇక్కడ మనం 90 ముందు బోర్ల పడి అయిన పరిస్థితిలో మనకు ఉన్నాం. కాబట్టి ఇవి అన్నీ కూడా మీరు ఢిల్లీలో ఏఐసీసీ ముందు మీరు ధర్నా చేయాలి, ప్లస్ తెలంగాణ భవన్ ముందు పెట్టాలి. అక్కడ మీకు తెల్లాలి. ఎందుకంటే మొన్న నేను మార్చి నెలలో రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసుకుపోయి నేను అక్కడ ధర్నా పెట్టగానే నీకు ఇమీడియట్గా నాకు 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. తర్వాత ఇలా 7,000 కోట్ల రూపాయలకు ప్రకటన ఇచ్చారు. 12,013 రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఈ 20-30 రోజులలో 1 మంత్లో క్లోజ్ అయిపోతుంది. పూర్తి స్థాయిలో నేను మీకు సపోర్ట్గా ఉంటా, మీరు నిలబడతా. ప్రభుత్వం దగ్గర ఏ విధంగా మీ న్యాయమైన కోరికలు హక్కులు ఏ విధంగా రావాలనో ఖచ్చితంగా రాయాలి. ఇది ఒక 5 లక్షల మంది ఉద్యోగాల ఇష్యూ కాదు, 5 లక్షల మంది కుటుంబాల ఇష్యూ ఇది. అర్థమైందా? మీరు 5 లక్షల తమ్ముడు అంటున్నారు 5 లక్షల మంది రోడ్డు ఎక్కితే ఎట్లుంటుందని. 5 లక్షల మంది రోడ్డు ఎక్కితే కాదు, 5.5 లక్షల మంది కుటుంబాలు రోడ్డు ఎక్కితే ఎట్లుంటుందో ఆలోచించమని చెప్పాలి. ప్రభుత్వాన్ని అడిగి ప్రభుత్వాన్ని మన హక్కుల గురించి చెప్పుకొని తీసుకునే పరిస్థితి పోయింది. ఇప్పుడు బెదిరించి మన హక్కుల గురించి మనం వాళ్ళని బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ కిందకి తీసుకొని వచ్చి మన పనులు చేయించుకునే పరిస్థితి వస్తుంది. అంటే అసోంటోళ్ళు అంటే ఒక క్యారెక్టర్ ఉన్నోళ్ళు కానీ, ఒక ఎజెండా ఉన్నోళ్ళు కానీ, ఒక ఐడియాలజీ ఉన్నోడు కానీ ఈరోజు అక్కడ ఎవరు లేడు. అర్థమైందా? మొత్తం ఈరోజు క్రిమినల్స్, దొంగలు, కమిషన్ ఏజెంట్లు ఈరోజు సెక్రటరీలో కూర్చొని పరిపాలన చేస్తుంది. కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేసుకొని ఉద్యమం అనేది ఈ తీరుగా పోతే రాదు, రౌండ్ టేబుల్లతో కదా. ఈ రౌండ్ టేబుల్ కూడా బజార్లోనే జరగాలి, ఈ రౌండ్ టేబుల్ కూడా అమరవీరుల స్తూపం జరగాలి. ఇదే అమరవీరుల స్తూపం చుట్టూ మీరందరూ కూర్చొని మీరు ఉద్యమం చేస్తే ఎంత గట్టి ఉండేది. ఇక్కడ మీ చెమట చుక్క పడకుండా 4 గోడల మధ్య ఉద్యమం చేస్తే ఎవరికైనా వాడుతుంది. ఇక్కడ మహా న్యూస్ ఉందా, ఏబిఎన్ ఛానల్ ఉందా, ఈటీవీ ఛానల్ ఉందా, ఏ ఛానల్ ఉంది ఇక్కడ? ఎవరు రాడు ఇక్కడికి. మన గొంతు మనం ఎంత చేయాలంటే మన గొంతు బజార్లోనే వాడాలి, మన గొంతు సెక్రటరియట్ ముందున వాడాలి, మన గొంతు పార్లమెంట్ ముందున వాడాలి, మన గొంతు అసెంబ్లీ ముందున వాడాలి.
కాబట్టి ఇది నేను అనుకుంటున్నా రౌండ్ టేబుల్ అనేది ఏసీలో ఇది లాస్ట్ ఉండాలి. ఇక ముందు ఇది బంద్ చేసి మీరు ఎండల చెమట గారే దాకా కొట్టాలి. చెమట గారితేనే మీ శరీరంలో మీరు శ్రమ చేసినట్టు, చెమట గారకుండా మీరు శ్రమ చేసినట్టు కాదు. కాబట్టి నేను కూడా చెమటలు కారకుండానే మాట్లాడినా. మీ అందరి కృతజ్ఞతలు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.